కానీ ఇప్పుడు మాత్రం మునుపటి దేశం కాదు ఇది. కాదండి. స్కిల్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ ఇట్లాంటివి అంటున్నారు. అది అమలు అవుతున్నా లేదా గ్రాస్ రూట్లో ప్రజలు తెలియదు, కానీ అమలు అవుతున్నాయి. దాని ప్రభావం ఉంది బ్రహ్మాండంగా. కరెక్ట్ అనేది తప్పకుండా ఉందండి. నేనే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. అది ఎంతలా ఉందండి. ఐ విల్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఇండియాలో మనకి రిసోర్సెస్ కూడా ఉన్నాయండి. లిథియం అయాన్ బ్యాటరీస్ మన కార్లకి వీటికి వాడేవి మనం అన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రేపు ఉదయం అమర్ రాజా కానీ ఎగ్జైడ్ కానీ వాటికి మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నా అంటే మన దగ్గర బేసిక్ టెక్నాలజీ, మెటీరియల్స్ టెక్నాలజీ లేదు. అది ఒక భూమిలో ఉన్న ఓర్లోంచి దాన్ని బెనిఫిషియేట్ చేసి, అంటే కాన్సన్ట్రేట్ చేసి లిథియం తాలూకా రిసోర్సెస్ని దాంట్లోంచి ఎక్స్ట్రాక్షన్ చేసి ఎక్స్ట్రాక్షన్ మెటల్ అని చెప్తాం. బట్ ఇప్పుడు అది ఎంత అవసరం అయితే క్రిటికల్ మినరల్స్ అని మీరు ఎక్కడైనా చూడండి, క్రిటికల్ మినరల్స్ అని గూగుల్లో కొడితే ఇండియాలో వెదర్ ఇస్ ఏఎన్ఆర్ఎఫ్, వెదర్ ఇట్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, వాళ్ళందరూ ఫోకస్ చేసి క్రిటికల్ మినరల్స్. ఈ మినరల్స్ ఎందుకంటే మనం ఎనర్జీ ట్రాన్సిషన్లో ఈ దేశంలో ముందుకు వెళ్ళాలి అంటే, ఆత్మనిర్భర్ కావాలంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ చాలా అవసరం, క్రిటికల్ మినరల్స్. సో మీ పిల్లల్ని కనుక అది సివిల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, మెటలర్జీ మెటీరియల్స్ అయితే ఇంకా మంచిది, అది చాలా దూసుకుపోతున్నది. వాళ్ళకి ఫ్యూచర్ నెక్స్ట్ 2 to 5 years to 10 years వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఈ ఐటీ వీళ్ళకి అంత ఉండవని నేను యాజ్ ఎ సైంటిస్ట్ చెప్పగలను.